2018 వరకు భారత ప్రభుత్వము వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, దిగుబడిని పెంచడానికి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడానికి, సాగు వ్యయాన్ని తగ్గించడానికి, రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి, సుస్థిర వ్యవసాయ సాగును ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రకటించి అమలుపరిచింది. అయితే ఆ పథకాలన్నిటినీ అమలుపరచటం ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అమలులో ఉన్నటువంటి 11 పథకాలను విలీనము చేసి హరిత విప్లవ కృషోన్నతి యోజనగా ప్రకటించింది. అందువల్ల ఈ ప్రోగ్రాంను ఏమంటామంటే వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటినీ విలీనము చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొని వచ్చినారండి. దీని యొక్క కాల వ్యవధి ప్రారంభంలో 3 years ఉన్నది, తరువాత ఎక్స్టెండ్ చేశారు. 33,269 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాలనుకున్నారు. అయితే లక్ష్యాలు ఏమిటంటే రైతుల ఆదాయాలను పెంచాలా, రెండవది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించాలా, వ్యవసాయ ఉత్పత్తుల ప్రొడక్షన్ని, ఈల్డింగ్ని పెంచాలా, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలా, మరి సుస్థిర వ్యవసాయ సాగును ప్రోత్సహించాలా, టు ఎంకరేజ్ ది సస్టైనబుల్ అగ్రికల్చర్. రైట్. మరి విలీనం చేసిన పథకాలు ఏమిటి? సమీకృత ఉద్యానవనాల మిషన్, ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ మిషన్, జాతీయ ఆహార భద్రతా మిషన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, నేషనల్ మిషన్ ఫార్ సస్టైనబుల్ అగ్రికల్చర్, దెన్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్, submission on seeds and plant material, submission on plant production, integrated scheme in infrastructure, integrated scheme on agriculture and cooperation, integrated schemes on agriculture and marketing, national e-governance, organic cultivation. ఆర్గానిక్ కల్టివేషన్లో దీంట్లో భాగంగా పరాంపరగత్ కృషి వికాస్ యోజన, నమామి గంగా పథకం, భారత్ ప్రాకృతిక్ కృషి పద్ధతి, మిషన్ ఫర్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్, వీటన్నిటిని కలిపి సేంద్రియ వ్యవసాయంగా అమలుపరుస్తూ